మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం జీకేవీకేలో జరుగుతున్న కృషి మేళాలో మనం ఈరోజు ఉన్నాం అనమాట. దేశానికి వెన్నుముక్క రైతన్న. అలాంటి రైతన్నకు ఉపయోగపడే మంచి వీడియో ఈరోజు మనం చేయబోతున్నాం. అది ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇక్కడ మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చూద్దాం రండి. మనం లోపలికి వెళ్ళి రైతులకి ఉపయోగపడే ట్రాక్టర్లు, వాటికి సంబంధించిన పనిముట్లు, ఏదైతే పంట కోయటానికి కావాల్సిన యంత్రాలు, వాటి పనిముట్లు, సోలార్ పవర్ సిస్టమ్, సోలార్ మోటార్లు, సోలార్ పంపులు ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం రండి. ఇప్పుడు మనం సోలార్ పంప్స్ దగ్గర ఉన్నాం. అయితే ఈ సోలార్ పంప్స్ రైతులకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏంటి, ఎవరిని సంప్రదించాలి, అవన్నీ మనం ఇప్పుడు కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు? బసవప్రభ. సార్, ఈ సోలార్ పంప్ అనేది రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ మీరు చూస్తున్నది శక్తి సోలార్ పంప్ సెట్. ఇక్కడ జీకేవీలో మనం డెమో ఇస్తున్నాము. ఇది రైతులకి ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ చేయాలంటే ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది నీళ్ళు కావాలంటే వాళ్ళకి సోర్స్ ఉన్నది బోర్వెల్ లేదంటే ఫారం పాండ్ ఇట్లాంటిది ఏమైనా వ్యవస్థ వాళ్ళకి ఉంటుంది. కానీ పవర్ లేకుండా వాళ్ళు నీరు లిఫ్ట్ చేయడం కానీ ఇరిగేషన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సోలార్ పంప్ సెట్ వాళ్ళు యూజ్ చేసుకొని సోలార్ పవర్ని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు ఇరిగేట్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఒక 1 HP నుంచి అప్ టు మీకు 15 HP 20 HP వరకు మోడల్స్ ఉన్నాయి. 5 HP కూడా ఉన్నాయి, 7.5 HP 10 HP కూడా ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ రైతుల వాళ్ళ బోర్వెల్ వాళ్ళ రిక్వైర్మెంట్ పర్ డే రిక్వైర్మెంట్ మనం చూసుకొని వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మనం సిస్టమ్ ఇస్తాం అన్నమాట. సో నార్మల్ బేసిక్ మనం సోలార్ పంప్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది నార్మల్? యూజువల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఇయర్లో మనం 5 HP సిస్టమ్ 3,56,000లో మనం సేల్ చేస్తున్నాం. ప్రస్తుతం కర్ణాటక గవర్నమెంట్లో అయితే హార్టికల్చర్ నుండి సబ్సిడీ ఉంది. 1.5 lakhs సబ్సిడీ దొరుకుతుంది కర్ణాటక ఫార్మర్స్కి అయితే. అట్లే విధంగా వాళ్ళ స్టేట్లో కొన్ని సబ్సిడీస్ ఉంటే వాళ్ళు అవైలబుల్ చేసుకోవచ్చు. టోటల్గా ఎన్ని ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 HP మీరు యూజ్ చేస్తారంటే 10 ప్యానల్స్ మీరు వాడుకోవచ్చు. 10 ప్యానల్స్ మనం ఇస్తాం అనమాట. సో 10 ప్యానల్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ వచ్చేసి మన పంప్ శక్తి పంప్ నుంచే వస్తాయి. సో దీనికి సోలార్ ప్యానల్ మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్, అంటే బైఫిషియల్ ప్యానల్స్ ఇస్తున్నాం. ముందైతే ఒకటి పైన ఉన్నది ఒకటే మీకు పవర్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు కింద నుంచి కూడా పవర్ జనరేషన్ అవుతుంది. ఒక 25 to 30% ఎక్సెస్ పవర్ కూడా మీకు దొరుకుతుంది. సో బైఫిషియల్ అంటారు ఈ ప్యానల్స్. ఎప్పుడన్నా ఇది పగిలిపోవటం కానీ ఏదన్నా? సో యూజువల్లీ దీనిపైన మనం యూజ్ చేసిన టఫన్ గ్లాసెస్ మనం యూజ్ చేస్తుంటాము. సో ఈజీగా ఇది బ్రేక్ డౌన్ అవ్వదు. ఓకే. సో ఇన్ కేస్ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందంటే మనం ఒకే ప్యానల్ కూడా దొరుకుతుంది, దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో టోటల్ కాస్ట్ ఎంత ఉందో అంటున్నారు? 3,56,000. ఓకే, 3 lakhs పెట్టి రైతులు ఇన్స్టాల్ చేస్తారు దీన్ని. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా? సార్ దీంట్లో మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. జస్ట్ ఒకటే క్లీన్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఓకే. దీన్ని పట్టుకుంటే షాక్ కొట్టడం కానీ అలాగా అట్లాంటి దానికి కావాల్సిన అన్ని సేఫ్టీ ప్రికాషన్ మనం తీసుకున్నాం సార్. దీనికి లైట్నింగ్ అరెస్ట్ వస్తుంది, అర్థింగ్ కూడా చేసి ఉంటాము. సో దానివల్ల మీకు షాక్ కొట్టేది కానీ ఇట్లాంటిది ఏమి ఉండవు. సో దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ అలాంటివి? ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్. కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కూడా దొరుకుతుంది. 5 years వరకు మనం ఇన్సూరెన్స్ చేసి పెడతాము. న్యాచురల్ కెలామిటీస్లో మొత్తం ప్యానల్ ఏమైనా పగిలిపోయిందంటే, అక్కడ ఏమైనా థెఫ్ట్ ఏమైనా అయిందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ప్యానల్స్ చూసేసాం. సో దీనికి సంబంధించిన మోటార్స్ ఏ విధంగా ఉంటాయి మనకి? ఎస్ సార్. ఇప్పుడు మెయిన్గా మీకు సోలార్ పంప్ సెట్ సిస్టంలో 3 ఐటమ్స్ మెయిన్గా వస్తాయి. ఒకటి వచ్చి సోలార్ ప్యానల్, ఇంకోటి స్టార్టర్ అని వస్తుంది, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంతా అది VFD అంతా, ఇంకోటి మోటార్ పంప్ సెట్ వస్తాయి. మీకు చూపిస్తాం సార్. చెప్పండి మోటార్స్ గురించి ఒకసారి. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నది సోలార్ మోటార్ పంప్స్ ఇట్లాంటివి వస్తాయి, సబ్మర్సిబుల్ మోటార్స్ వస్తాయి. స్పెషాలిటీ ఏంటంటే మనం అనేది మొత్తం SS ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీ తయారు చేసిన మోటార్ పంప్ సెట్ మీకు దొరుకుతాయి. శక్తి పంప్ సెట్ ఇది స్పెషల్ అన్నమాట. మీకు వేరే బ్రాండ్లో ఏమైనా చూస్తే మీకు SS లో దొరకదు అన్నమాట. ఈవెన్ లోపల ఉన్న ఇంప్లర్స్ బ్లేడ్స్ మొత్తం మీకు SS లోనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నది మీరు VFD అనమాట. ఇట్లాంటిది మన కంట్రోల్ ప్యానల్ వస్తుంది. సో ఇక్కడ మీరు VFD అంటారు, ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్.
దీన్ని మీకు ఏంటంటే సోలార్ పవర్ ఏం వస్తుంది, డీసీ పవర్ ఉంటుంది, అది కన్వర్ట్ చేసి మోటార్కి కావాల్సిన 3 ఫేస్ అవుట్పుట్ ఇది ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి ఏమైనా గ్రిడ్ పవర్ అవైలబుల్ ఉందంటే వాళ్ళ సైట్లో నైట్ టైం వల్ల గ్రిడ్లు కూడా వాడుకోవచ్చు. దీనివల్ల వర్క్ చేంజ్ చేసుకుంటే గ్రిడ్లు కూడా వాడుకోవచ్చు, యాజ్ వెల్ as సోలార్లు కూడా వాడుకోవచ్చు. మన హైబ్రిడ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఎండ లేదు అనుకుందాం, ఒక 2-3 డేస్ నుంచి ఎండ లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి, యూజెస్ ఎలా ఉంటాయి? సార్ ఇప్పుడు లో లైట్లో కూడా మనం సిస్టమ్ వర్క్ అవుతుంది. కొంచెం 5 to 10% వాటర్ డిశ్చార్జ్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో కూడా మనం వర్క్ చేస్తుంది. ఇంకా మనకి అడిషనల్ ఏముందంటే గ్రిడ్ పవర్లో కూడా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మోటార్ అవ్వలేదు, సోలార్ లైట్ లేదంటే అప్పుడు గ్రిడ్లో కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే. నైట్ టైం కూడా నైట్ టైం కూడా వాడుకోవచ్చు, గ్రిడ్లో కూడా వాడుకోవచ్చు. సో హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. టోటల్ గా బ్యాకప్ ఎంతసేపు బ్యాకప్ రావచ్చు? నైట్ సోలార్ పంప్ సెట్ సిస్టమ్ లో బ్యాకప్ అనేది రాదు సార్, బ్యాకప్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే. ఓ బ్యాటరీ సిస్టమ్ అలాగే ఉండదు. బ్యాటరీ సిస్టమ్ ఉండదు సార్ సోలార్ పంప్ సెట్. లైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లైవ్ లైట్ కొట్టిందంటే ఇక్కడ మోటార్ ఆన్ అయిపోతుంది, నడుస్తూ ఉంటుంది. సో నైట్ టైం ఎలా పనిచేస్తుంది ఈ సిస్టమ్? నైట్ టైం పని చేయదు. నైట్ టైం పనిచేయదు. టోటల్ నైట్ కావాలంటే గ్రిడ్ లో రన్ చేసుకోవచ్చు, సోలార్ లో రన్ అవ్వదు. ఎలక్ట్రికల్ పవర్ నుంచి మనం ఎలక్ట్రికల్ పవర్ నుంచి రన్. సో ఇటు సోలార్ పవర్ యూజ్ చేసుకోవచ్చు, అది లేనప్పుడు మనం ఎలక్ట్రికల్ పవర్ కూడా సైమల్టేనియస్లీ యూజ్ చేసుకోవచ్చు. సార్ ఈ మిషన్ అసలు ఏంటి, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. సార్ ఇది మిషన్ ఉంది మాన్యువల్ సీడర్ అండి. ఇక్కడ సీడర్ ఏమారు ఉందంటే సీడర్ ఇక్కడ పెట్టి జస్ట్ ಮಾನ್ಯುವಲ್గా ಪುಷ್ చేసి ಮಾನ್ಯುವಲ್ಗೆ ತಳ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ನಿಮಗೆ ಇಲ್ಲಿ ನಾಟಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ ವಿತ್ ಸ್ಮಾಲ್ ಸೀಡರ್ ಸಮೇತ. ಇದು ಅಡ್ಜಸ್ಟಬಲ್ ಇರುತ್ತೆ ನಿಮಗೆ. ಇದು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ರಾಗಿ ಕಾಳು వస్తుంది కదా, స్మాల్ సైజ్ నుంచి బేబీ కార్న్ కూడా సీడర్ అవుతుంది చేసుకోవచ్చు. సో ప్లాంటేషన్ కోసం. ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది ప్రైస్ 8,000 అండి. 8,000 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇది డీజిల్ పవర్ వీడర్ అండి, 9 HP డీజిల్ పవర్ వీడర్. ఇది సెల్ఫ్ స్టార్ట్ అండి. ఓకే. సెల్ఫ్ స్టార్ట్ విత్ 5 feet రోటరీ ఉంటుంది. హ్యాండల్ కూడా 360 degree రొటేషన్ ఉంటుంది సార్. దాంట్లో 2 ఫార్వర్డ్ గేర్ 1 రివర్స్ గేర్ ఉంటుంది. ఇదికి ట్రాలీ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ట్రాలీ మీకు 1 ton కెపాసిటీ ఉంటుంది సార్. ఓకే. సో ఇది దేనిలో యూజ్ చేస్తారు మెయిన్లీ? ఇది కల్టివేషన్ కోసం సార్. మినీ ట్రాక్టర్ గురించి వర్క్ చేస్తుంది సార్. పెద్ద ట్రాక్టర్లు యూజ్ చేయకుండా మినీ ట్రాక్టర్ లాగా వర్క్ చేస్తుంది సార్. ట్రాక్టర్ మీరు పర్చేస్ తీసుకుంటారంటే అప్రాక్సిమేట్ 5 lakh 8 lakh అబౌవ్ ఉంటుంది. ఇది ఈ మిషన్ కమ్ ఉంటుంది. ఓకే. ఎంత ఉండొచ్చు ప్రైస్? అప్రాక్సిమేట్ మీకు 70,000 to 90,000 లో వచ్చేస్తుంది. సో లో బడ్జెట్ లో మనం ట్రాక్టర్ కాకుండా ట్రాక్టర్ లాంటి యూజ్ కావాలంటే మనం దీనికి వెళ్ళొచ్చు అనమాట, చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇది రోటరీ కూడా బ్లేడ్ వస్తుంది కదా, దాంట్లో కూడా అడ్జస్టబుల్ ఉంది. మీరు 1.5 నుంచి 5 feet దాకా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు సార్. డెప్త్ మీకు 3.5 feet డెప్త్ అవుతుంది. ఓకే. సరే ఇక్కడ అడ్వాన్స్ ఇంకొక మిషన్ ఉందని చెప్పారు, ఏంటి దాని గురించి? అది వుడ్ చిప్పర్ అండి. ఓకే. ఇదేంటి వుడ్ చిప్పర్ అండి. చెప్పండి. ఇది షెడ్డింగ్ కోసం సార్. స్టార్టింగ్ రైతులు ట్రాక్టర్లో షెడ్డింగ్ చేస్తారు, బట్ ఇప్పుడు ట్రాక్టర్ అన్ని రైతులు కూడా లేదు. అందుకే ఇది పెట్రోల్ ఇంజిన్ షెడర్ సార్. ఇది 4 stroke ఇంజిన్, 459 cc 14 HP ఇంజిన్. దాంట్లో షెడ్డింగ్ చేసుకోవచ్చు. ఇది 1 లీటర్ పెట్రోల్ 1 hour మైలేజ్ వస్తుంది. 1 లీటర్ తో 1 hour పనిచేస్తుంది. అవును సార్. 1 hour లో మీరు 1.5 ton కటింగ్ చేస్తుంది సార్. 1.5 ton కటింగ్ చేయొచ్చు. సో దీంట్లో ఏమేమి కటింగ్ చేయొచ్చు మేజర్? కోకోనట్ లీఫ్, ತೆಂಗಿನ ಮಟ್ಟ, ಅಡಿಕೆ ಮಟ್ಟ, ಕಾಯಿ ಸುಲಿದಿರೋ ಸಿಪ್ಪೆ, ಬಾಳೆ ದಿಂಡು, ರೇಷ್ಮೆ ಗಿಡ, ಪಪ್ಪಾಯ ಗಿಡ, ಅಗ್ರಿಕಲ್ಚರ್ ವೇಸ್ಟ್, ಬಂಬು ಬಿಟ್ಟು ಮಿಗಿದ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಎಲ್ಲ ವೇಸ್ಟ್ ಕೂಡ ಹಾಕ್ಬೋದು. ನೀವು ಅಷ್ಟು ಇಷ್ಟಪ್ಪ ಮುಷ್ಟಿಯಷ್ಟು ಗಿಡ ವೇಸ್ಟ್ ಇದ್ರೆ 2 inch 3 inch ಅದು ಕೂಡ ಶೆಡ್ಡಿಂಗ್ ಮಾಡುತ್ತೆ ಸರ್. ಚಿಕ್ಕ ಪೀಸ್ ಆಗಿ ಕಟ್ ಮಾಡುತ್ತೆ, ಅದನ್ನ ನೀವು ಗೊಬ್ಬರ ತರ ಯೂಸ್ ಮಾಡ್ಬೋದು. ఓకే. అయితే దీంట్లో ఏవేవి వేస్టేజ్ మనం కటింగ్ పర్పస్ యూజ్ చేస్తామో కటింగ్ పర్పస్ కి ఇది మిషన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో 1 లీటర్ పెట్రోల్ మనకి గంట సేపు వరకు వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. మనకి ట్యాంక్ కెపాసిటీ మీకు 4.5 లీటర్ ఉంటుంది. ఓకే. 1 లీటర్ పెట్రోల్ 1 hour మైలేజ్. 1 hour మైలేజ్. దీంట్లో బొప్పాయి చెట్టు ఆకులు కానీ లేకపోతే మనకి వరి కానీ ఇంకా పామ్ ఆయిల్ కూడా ఉంటుంది కదా, మీ ఆంధ్రాలో జాస్తి అది కూడా షెడ్డింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఆమ్దం.
ఓకే, అవి కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు. అవును సార్. ఇది ఓవరాల్ గా దీని బడ్జెట్ ఎంత ఉండొచ్చు ప్రైస్? ఇది కాస్ట్ ఉంది మీకు 75,000 ఉంటుంది. 75,000. ఓకే, పెద్ద మిషన్ కి పోలిస్తే ఇది ప్రైస్ తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. యాక్టివ్ షట్టర్ మీకు 1 lakh సంథింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. దాని మిషన్ వర్క్ ఇప్పుడు చేసుకోవచ్చు. మూడు రోజులకు కావాలి. ఓకే, 1 అవర్ అని చెప్పారు కదా, 1 అవర్ అని చెప్పారు. 1 లీటర్ తో పెట్రోల్ తో 1 అవర్ దాకా మనం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పారు. 1 అవర్ లోపల ఎంత మనం కటింగ్ చేయొచ్చు? 1.5 టన్స్. 1.5 టన్ వరకు మనం కటింగ్ చేయొచ్చు. 1500 kg. 1500 kg వరకు మనం కటింగ్ చేసుకోవచ్చు. అవును సార్. సో చూడొచ్చు మన చేతిలో ఒక గన్ను ఉందన్నమాట. ఇది వచ్చేసి యూజ్ ఏంటంటే మేజర్గా వచ్చేసి ఏదైతే పంటను నాశనం చేస్తున్న కోతులు కావచ్చు, లేదా ఇతర జంతువులు కావచ్చు, అడవి పందులు కావచ్చు, వాటి బారి నుండి తప్పించుకోవటానికి అనమాట ఈ గన్ను. సో ఈ గన్లో వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న ఆటం బాంబ్ అనేది మనం ప్లేస్ చేస్తాం అనమాట. అది ప్లేస్ చేసి ఒత్తి ఇక్కడి నుంచి తీస్తాం బయటికి. ఇది ఇక్కడ ముట్టించినప్పుడు ఏమవుతుందంటే అది మనం ఇక్కడ ముట్టించి మనం ఏదైతే బెదిరించాలి అనుకుంటున్నామో వాటిని షూట్ చేయటం ఏముండదు, కానీ ఒక పెద్ద శబ్దం అని వస్తుంది. ತುಂಬ ರೆಸ್ಪಾನ್ಸ್ ಇದೆ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಶಬ್ದ ನೋಡಿ ಸರ್, ಡೆಮೋ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. షూట్ చేయడం వల్ల వచ్చి కలిగే శబ్దం ఉంటుందో అలాంటి శబ్దం వస్తుంది. ప్రాణహాని అయితే ఎటువంటి ప్రాణహాని అయితే కలగదంటున్నారు. దీనికి 5 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 4,500 అంటున్నారు. ఏదైతే కోతులు, అడవి పందులు ఇలాంటి పంటను నాశనం చేస్తున్నాయో వాటి నుంచి కాపాడుకోవడానికి లేదా వాటిని భయపించడానికి మీరైతే ఇలాంటి గన్నుని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మినీ కొక్లైనర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీని బడ్జెట్ ఏంటి, ఇది ఎలా వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి. It's completely manufacturing in Japan. ఓకే, This is Kubota engine. This complete manufacturing and 5 feet width, ఓకే, 6 feet length. ఓకే. So there's auto idle option is there. Load sensing option is there. Engine bucket is load is there. Bucket. Engine also maximum engine capacity. ఓకే, Auto idle option. Joystick is not move. Automatic RPM is down. ఓకే. సార్ ఇది పెట్రోల్ డీజిల్? Diesel. Okay. 1 hour 2.5 liters consumption, fuel consumption. 2.25 to 3 hours, 3 liters Okay. fuel consumption. 1 అవర్కి వచ్చేసి 2.5 లీటర్స్ దాకా తీసుకుంటుందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 5 ఫీటే ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్న ప్లేస్లో కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సార్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది? Sir, 28 lakhs. 28 Discount is lakhs. Rushim, offer discount. ఓకే, ఆఫర్ ఇస్. సార్ దీని మీద ఏమైనా లోన్స్ ఏమైనా? Yeah, 85% loan. సబ్సిడీ లోన్స్ అలా ఏమైనా ఉంటాయా? No subsidy. సబ్సిడీ 85% ఉంటుంది, loan. లోన్ అయితే ఉంటుంది. 85% దాకా లోన్ అయితే మనకి దీని మీద ఇస్తారని చెప్తున్నారు. సార్ ఎవరైనా మీది ఇది యూజ్ ఉంటుంది, యూజ్ చేయాలి, మీకు పెద్ద కుక్లైన్ కొనలేరు అంటే దీన్ని కొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ అనమాట. సో తక్కువ బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి మీకు దీని మీద 85% లోన్ దాకా కూడా వీళ్ళు ఇప్పిస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది మీరు తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.